షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. శుక్రవార శుభములు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సిలువలో పలికినటువంటి విలువైనటువంటి మాటలలో మొదటి మాటను ధ్యానించుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయమే 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చూడండి, ఈ మాటని పరిశీలించినట్లయితే క్షమాగుణం యొక్క మహిమను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. చూడండి, ఆయనను సిలువకు అప్పగించిన వారి, మరణానికి అప్పగించిన వారిపై క్షమించలేని నేరాలు, ఘోరాలు, పాపాలు ఉన్నప్పటికీ వారిపై ప్రతీకారం తీర్చుకునే, వారిని శపించే శక్తిమంతుడు అయినప్పటికీ కూడా యేసు ప్రభు అలాగూ చేయలేదు. ఆయన వారి అవివేకమును గుర్తించి వారిపై కనికెరపడి వారిని క్షమించమని తండ్రిని వేడుకొని మనకు క్షమాగుణంలోని శక్తిని మనము తెలుసుకోవడానికి మనకు మాదిరి కనపరిచాము. కాబట్టి మనము ఇతరులను క్షమిస్తే మనము దేవుని ద్వారా క్షమించబడతాము. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.